అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. నేను మీ రేఖన్. రైట్, ఒకళ్ళు హైలైట్ కావాలంటే జనాలలో ఉన్న వ్యక్తిని టార్గెట్ చేసుకొని కొంతమంది కొన్ని విధాలుగా మాట్లాడతారు. అంటే మేము కూడా హైలైట్ కావాలి అనే ఉద్దేశంతో కొంతమంది కొన్ని విధాలుగా మాట్లాడతారు. అట్లా కొన్ని రాజకీయ నాయకుల విషయాలలో ఇంకా ఎక్కువగా కనబడతా ఉంటే ఎక్కువగా చూస్తాం. ఒక క్రేజీ ఉన్న లీడర్ని పట్టుకొని, లేకపోతే ఒక జనాలలో పేరు పొందిన లీడర్ని పట్టుకొని ఆ లీడర్ను తిట్టుకుంటా మేము హైలైట్ కావాలని చెప్పేసి మస్తు ప్రయత్నం చేస్తారు. అట్లనే రేవంత్ రెడ్డి జనాలలో కొంచెం గ్రాఫ్ పెంచుకున్నాడు. ఏంటంటే కేసీఆర్ జనాలలో పేరున్న లీడర్, నాయకుడు, ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి. అట్లా రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిట్టి హైలైట్ అయ్యిండు. కేసీఆర్ని తిట్టి హైలైట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ అంటే పడనోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు జేజేలు కొట్టిరు కాబట్టి అట్లా చాలా మంది హైలైట్ అయిన వాళ్ళు ఉన్నారు. అట్లనే మాజీ మంత్రి హరీష్ రావు గారిని టార్గెట్ చేసుకొని మాట్లాడితే మేము హైలైట్ అవుతాము అని చెప్పేసి చూసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా నోరు వారేసుకునేటోళ్ళు, అడ్డదిడ్డం వర్రేటోళ్ళు ఉన్నారు, రేవంత్ రెడ్డితోని సహా. ఇప్పటికీ ఏమన్నంటే మేము సిద్దిపేటకు వస్తాం, సిద్దిపేటకు వచ్చి పోటీ చేస్తాం, నీ లెక్కేందో చూస్తాం, నీ కథ ఏందో చూస్తాం అని చెప్పేసి మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇక అసువంటోళ్ళకే ఈ వీడియో అంకితం. అసువంటోళ్లకు దిమ్మ తిరిగి బొమ్మ గడబడే సర్వే ఒకటి వచ్చింది. దాదాపు సిపియాక్ అని చెప్పేసి ఒక సర్వే సంస్థ ఇప్పటిదిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని స్థానాలతోనే అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఒక సర్వేను బయట పెట్టింది. పీపుల్స్ నాడిని, అంటే జనాల నాడిని దొరకబట్టి జనాలు ఎవరి వైపు మొగ్గు చూపుతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ఎంత వ్యతిరేకత ఉన్నది అనేది వాళ్ళు ఇచ్చిన సర్వేతోని ముచ్చటంతా బయటపడ్డది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణ రాష్ట్రంలో 84 స్థానాలతోని బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి అంటే 3 ఏళ్ల పొద్దుగాలే కాంగ్రెస్ పార్టీ మీద ఇంత వ్యతిరేకత పెరిగిపోయిందంటే ఈ గ్రాఫ్ ఇంకా 2 ఏళ్ళు ఉన్నది కదా, ఇంకా 2 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీకి ఇంకా ఎక్కువగా పెరగవచ్చు. దీంట్లో నల్గొండ నుంచి తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ 64.0% ఉన్నది. అందరికంటే ఎక్కువ 119 నియోజకవర్గాలకు గాను లిస్టు తీస్తే మాజీ మంత్రి, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావుకున్న గ్రాఫ్ సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఓటు పర్సంటేజ్ చూస్తే చక్కర్లు రావాల్సిందే. మేము హరీష్ రావు మీద పోటీ చేస్తాం, మేము సిద్దిపేటకి వెళ్ళి పోటీ చేస్తాం, హరీష్ రావును ఓడగొడతామని చెప్పేసి మాట్లాడేటోళ్ళు ఈ దింపుడు గల ఆశలన్నీ బంధు పెట్టుకొని సప్పుడు దాకా కూర్చొని వాళ్ళ ఇజ్జతే మన కాపాడుకుంటే బాగుపడతారు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఈ సర్వే చూసిన తర్వాత ఆ సర్వేలో హరీష్ రావుకి ఎంత గ్రాఫ్ వచ్చింది, ఎంత శాతము సిద్దిపేట ప్రజలు హరీష్ రావు వైపు ఉన్నారు, ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలం. రైట్, వామ్మో హరీష్ రావు క్రేజ్ అనక తప్పదు. ఇది చూస్తే ముచ్చట్లకు పోతే సిపియాక్ అనే సర్వే సంస్థ ఒక సర్వేను బయటకు ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి. అది మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము, ఆ వీడియోలో మనం మాట్లాడుకున్నాము. ఉమ్మడి 10 జిల్లాలకు గాను ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఎక్కువ ఓటు శాతం ఉన్నది, ఏ పార్టీ దివాలా తీసింది, ఏ పార్టీ మూలకు పడ్డది. బీజేపీ పార్టీ గ్రాఫ్ చూసుకున్నట్లయితే మొత్తము వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ ఎమ్మెల్యేలు ఉన్న జాగాలలో కూడా కనీసము కాంగ్రెస్ పార్టీని కూడా దాటేయలేకపోయింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత బీజేపీ పార్టీకి పోతుందేమో అని అనుకున్నారు చాలా మంది. అంటే బీజేపీ పార్టీ వాళ్ళు అంటా ఉన్నారు మా పార్టీ అధికారంలోకి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో, ఇక నెక్స్ట్ దక్షిణాదిన మిగిలింది తెలంగాణ రాష్ట్రం ఒకటి అని చెప్పేసి. అయిపోయింది, అన్ని దింపుడుగల్ల ఆశలు అయిపోయినాయి బీజేపీ పార్టీ వాళ్ళు. ఆ గ్రాఫ్ చూస్తే సప్పటిదేక పోటీ చేయకుండా మూలకు కూర్చుంటే బాగుండు అని అనిపిస్తుంది బీజేపీ పార్టీ నాయకులకు. అట్లా ఉన్నది బీజేపీ గ్రాఫ్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న శాఖలలో కూడా మొత్తం డౌన్ అయిపోయి బీజేపీకి మళ్ళకుండా మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చి పడ్డది. ఇక్కడ అమాంతము బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది. అందులో హరీష్ రావు క్రేజ్ చూస్తే మాత్రం, హరీష్ రావుకున్న ఓటు పర్సంటేజ్ చూస్తే మాత్రము దిమ్మ తిరగాల్సిందే. చాలా మంది మాట్లాడతారు. అంతెందుకొల్లా మొన్నటికి మొన్న నర్మేటకు పోయి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినో మనందరికీ యాదుకున్నది కదా. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేని చేయండి, సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేని చేయండి, సిద్దిపేట నుంచి మంత్రిని చేసే బాధ్యత నాది అని చెప్పేసి మాట్లాడిండు రేవంత్ రెడ్డి. రేవంత్ అన్న
ఈ గ్రాఫ్ చూసినాక ఆ చార్ట్ ఉన్నది నేను చూపెడతా, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినది మొత్తం చార్ట్ చూపెడతా నేను. రేవంత్ అన్న నువ్వు ఈ చార్ట్ చూసిన తర్వాత నువ్వు అడుగు పోయి మంత్రిని చేస్తాను, ముఖ్యమంత్రిని చేస్తాను, నీ సీటు త్యాగం చేస్తాను, సిద్దిపేట నుంచి ముఖ్యమంత్రిని చేస్తాను చెప్పు అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట నుంచే కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేని గెలిపిస్తే మంత్రిని చేస్తా అని చెప్పు, ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పు, రాహుల్ గాంధీని పక్కకు పెట్టి నేనే ప్రధానమంత్రిని చేస్తా ఇక్కడ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను అని చెప్పు. అయినప్పటికీ గెలవరు కాక గెలవరు. సిద్దిపేట జనాలు మాజీ మంత్రి హరీష్ రావును కాదని వేరేటోళ్లకు ఓట్లు వేయరు. వేరేటోళ్లను నాయకుడిగా సిద్దిపేట జనాలు ఊహించుకోలేరు. వాళ్ళ ఎమ్మెల్యేగా వేరే నాయకుడిని ఊహించుకోలేరు. ఆ ఆలోచన దరిదాపులకు కూడా రానియరు. ఇటు రేవంత్ రెడ్డిది ఈ కథ ఉన్నదా? నిజంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయకుండా గెలిచే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారయ్యా అంటే అది మాజీ మంత్రి శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఒక్కరే. ప్రచారం చేయకుండా ఖాళీ ఫోటో పెట్టి ఓట్లు అడిగినా కూడా ఖాళీ ప్రచారం చేయకుండా గెలిచే వ్యక్తి ఎవరన్నా ఉన్నారా? ఖాళీ హరీష్ రావు పేరు చెప్తే గెలిచే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది హరీష్ రావు అంతే. ఆయననే సాటి, ఆయనకి ఎవరు రారు పోటీ, ఇంకా ఎవరిని ఊహించుకోలేరు సిద్దిపేట జనం. ఇది బరాబర్ 100% వాస్తవం. రేవంత్ రెడ్డి ఇట్లన్నాడా? ఇక తర్వాత మైనంపల్లి రోహిత్ రావు, మైనంపల్లి హనుమంతరావు మేము సిద్దిపేటకు వస్తాము, సిద్దిపేటలో పోటీ చేస్తాము, సిద్దిపేటలో హరీష్ రావును ఓడగొడతాము అని చెప్పేసి చెవాకులు వేలుస్తారు కదా. ఇలా ఆ మెదక్ ఎమ్మెల్యేగా ఉన్న రోహిత్ రావు పర్సంటేజ్ ఎంత తెలుసా? అక్కడ కాంగ్రెస్ పర్సంటేజ్ 23%, బీఆర్ఎస్ పార్టీకి 51% పైగా ఉన్నది. ముందు గెలిచిన సీటు కాపాడుకునే ప్రయత్నం చేస్తుడు ఏమో కానీ ఇక సిద్దిపేటలో పోటీ చేస్తాం, సిద్దిపేటలో హరీష్ రావును ఓడగొడతామని చెప్పేసి ఇక మైనంపల్లి రోహిత్ రావుది ఇట్లున్నదా? రేవంత్ రెడ్డిది అట్లా, మైనంపల్లి రోహిత్ రావుది ఇట్లా. ఇక మొన్న పార్టీ పెట్టే కదా మన పెద్దక్క అమ్మ అని చెప్పేసి ప్రకటించుకుంటా అని చెప్పేసి పార్టీ పెట్టే కదా. ఇక నేను సిద్దిపేట పోతానా, నిజామాబాద్ పోతానా, ఎన్నికల ముందుగాల ప్రకటిస్తానన్నది. సిద్దిపేట నుంచి పోటీ చేసే అమ్మగారింటి కాడికేలా అత్తగారింటి కాడికేలా పోటీ చేస్తా అని చెప్పేసి చెప్పుకొచ్చింది కదా. అంతో ఇంతో జనాలలో తిరిగి గిట్లా మెదిలినోళ్ళ పరిస్థితే గారకంగా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ పరిస్థితే గారకంగా ఉన్నది. ఇక్కడ ఇక మీరు పోయి అనవసరంగా అక్కడ డిపాజిట్ కూడా కోల్పోతే అనవసరంగా అవ్వగారింటి కాడ ఇజ్జత్ తీసుకున్నట్టు అవుతుంది. ఇగో ఈ లెక్కలో ఉన్నది. ఒక్కసారి మనం ఆ గ్రాఫ్ చూద్దాం. ఆ గ్రాఫ్ మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఒకసారి మనం ఆ గ్రాఫ్ చూద్దాం. ఇది సిపిఆక్ అని చెప్పేసి సర్వే సంస్థ ఇచ్చిన రిజల్ట్. ఇది మూడ్ ఆఫ్ తెలంగాణ ఒపీనియన్ పోల్ 2026 అని చెప్పేసి ఇక్కడ ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన రిజల్ట్ అంటే శాతం ఇచ్చింది. ఎవరెవరికి ఎంత ఓట్ శాతం, బీజేపీకి ఎంత, కాంగ్రెస్కి ఎంత, బీఆర్ఎస్కి ఎంత అని చెప్పేసి. ఇక్కడ ఉమ్మడి మీదకు చూసుకున్నట్లయితే ఇక్కడ సిద్దిపేటలో మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. సిద్దిపేటలో 70.02% బీఆర్ఎస్ పార్టీ, అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా అక్కడ మాజీ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు. ఇక బీజేపీ పార్టీకి 9.67% గల్లంతని చెప్పుకోవాలి. ఇక్కడ వీళ్ళు కనుక పోటీ చేస్తే వాళ్ళ డిపాజిట్లు కూడా గల్లంతని చెప్పుకోవాలి. తుడిచి పెట్టుకొని పోతాయి ఇట్లా వాళ్ళ డిపాజిట్లు. కనీసం నోటాకు వడ్ల ఓట్లు కూడా పడతాయో పడవో కూడా తెలియదు. డిపాజిట్లు గల్లంత అయితే అని చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి 13.56%. ఇక చెప్పనేళ్ళు 6.7%. అంటే భయపడో లేకపోతే ఎట్లనో కొంతమంది చెప్పనోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 6.75%. అందులో కూడా 4-5% నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ వైపు మాజీ మంత్రి హరీష్ రావు వైపే మొగ్గు చూపేటోళ్ళు ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే 9.67% బీజేపీ, 13.56% కాంగ్రెస్ పార్టీ. ఇవి పెట్టుకోనట్ట రేవంత్ రెడ్డి నర్మేట పోయి ఈడ నుంచి ఎమ్మెల్యేని గెలిపిండ్రి, నేను మంత్రిని చేస్తా అని చెప్పేసి ప్రకటించిండు. అయ్యా నువ్వు మంత్రివి కాదు కదా, కనీసము నీ ముఖ్యమంత్రి పదవి త్యాగం చేస్తా అని చెప్పినా కూడా, నేను ప్రధానమంత్రిని చేస్తా అని చెప్పినా కూడా హరీష్ రావును పక్కకు జరపరు సిద్దిపేట జనం. వరుసగా తిరుగులేని మెజార్టీతో 6 సార్లు ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. అక్కడ వామ్మో హరీష్ రావు క్రేజ్ అని చెప్పేసి అంటా ఉన్నారు. సిద్దిపేట జనాలను ఇంతగానము గుండెల్లో హరీష్ రావు పెట్టుకున్నారు. సిద్దిపేట జనాలు కూడా హరీష్ రావును అంతగానం గుండెల్లో పెట్టుకున్నారు. అసలు అక్కడికి పోయి నిలబడలేము, మనం మాట్లాడలేము అని చెప్పేసి ఈ సర్వే రిజల్ట్ చూసిన తర్వాత
ఇగో ఈ ఈ ఈ పర్సంటేజ్ చూసిన తర్వాత దాదాపు వాళ్ళ దింపుడుగాలం ఆశలు ఏవైతే ఉన్నాయో అవి వదులుకోక తప్పది అని చెప్పేసి అనుకుంటున్నారు కావచ్చు. ఇప్పటికే ఈ సర్వే సంచలనంగా మారింది, రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతా ఉన్నది ఈ సర్వే. ఎందుకంటే 3 ఏళ్ల పొద్దు అయిపోతా ఉన్నది, 6 గ్యారంటీలు ఇచ్చిర్రు, అలవిగాని గ్యారంటీలు ఇచ్చిండ్రు, అలవిగాని హామీలు ఇచ్చి అందలం ఎక్కిండ్రు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కూడా చెప్పిర్రు, ఏమని చెప్పిండ్రు, మొన్న పాలమూరు పోయి ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ దిమ్మలు కూలితే పాలమూరులో ఒక్క ఎమ్మెల్యేను, ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా గెలవనియ్యా అని చెప్పేసి చెప్పిండ్రు కదా. దానికి కౌంటర్గా మాజీ మంత్రి హరీష్ రావు గారు, కొడంగల్లో నిన్ను ఓడగొట్టే బాధ్యత నాది బిడ్డ రేవంత్ రెడ్డి, నిన్ను అసెంబ్లీలో కూడా అడుగు పెట్టనియ్యా, నువ్వు మాజీ అయిపోవడం ఖాయము, కాకపోతే నువ్వు ఎమ్మెల్యేగా కూడా గెలవవు చూసుకో బిడ్డ అని చెప్పేసి హెచ్చరించారు మాజీ మంత్రి హరీష్ రావు. కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి. ఇక ఈయనట సిద్దిపేట పోయి పోటీ చేసి ఇక పోటీ చేస్తే కానీ తెలియదు, ఎందుకంటే కొంతమంది సర్వేలను నమ్మరు. ఇది మాత్రం వాస్తవం, సర్వేలు వచ్చినా రాకపోయినా మాజీ మంత్రి హరీష్ రావు క్రేజ్ అంతే ఉంటుంది. అందరి నాయకులు లెక్క కాకుండా ప్రజల కోసం పరితపించే నాయకుడు, ప్రజల కోసం కష్టం చేసే నాయకుడు, ఓట్లేసి గెలిపించినందుకు ఓట్లేసి అయిపోయింది అని చెప్పేసి దులుపుకునే వ్యక్తి కాదు. నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకొని ఎప్పటికీ నియోజకవర్గంలో పర్యటించే వ్యక్తి. నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ కార్యక్రమం ఉన్నా అటెండ్ అయ్యే వ్యక్తి మాజీ మంత్రి హరీష్ రావు. ఇక గాయంత మాత్రం క్రేజ్ లేకపోతే ఎట్లా? ఇగో ఈ క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. ఇక ఓన్రి నేను పోటీ చేస్తా, నేను హరీష్ రావును ఓడగొడతా, నేను గెలుతా అని చెప్పేసి అవాకులు చెవాకులు వేలుతారు కదా. ఇక ఇది చూసి అన్న జర బుద్ధి తెచ్చుకోండి. అరే అడిగి పోతే ఆగమవుతాం రా బాబు, ఆగమవుతుంది కథ, మన పరిస్థితే ఆగమవుతుంది, కనీసం దేఖను కూడా దేఖరు సిద్దిపేట జనాలు అని చెప్పేసి అర్థం చేసుకోవాల్సిన అవసరము ఈ అవాకులు చెవాకులు పేల్చేటోళ్ళకి ఎంతైనా ఉన్నది. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చెనార్.